ఈసారి మహానాడులో తెలంగాణవి 2 తొలిసారిగా అండమానికి సంబంధించిన తీర్మానం ఒకటి ఉంటుందని తీర్మానాల కమిటీ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం ముగిసింది. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక నిర్వహించే తొలి మహానాడు నాయకులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకమన్నారు. నెల్లూరులో మహానాడు నిర్వహించలేకపోయామే అనే బాధ ఉన్నా పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానం తప్పడం లేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. దేశం పరిస్థితి ప్రపంచంలో ఉన్న యుద్ధ నేపథ్యంలో ఉన్న క్రైసిస్లో మోడీ గారు ఒక పిలుపు ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనే నిర్ణయానికి రావటం, ఒక హైబ్రిడ్ మహానాడు జరగబోతుంది. నెల్లూరులో మహానాడు జరిగి ఉంటే 6-7 వేల బస్సులు, కొన్ని వేల కార్లు, ట్రక్కులు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడుండే డీజిల్, పెట్రోలు కొరతలు దృష్టిలో పెట్టుకొని హైబ్రిడ్ మహానాడు ఈ నెల 27, 28 ఇక్కడ మంగళగిరి హెడ్ ఆఫీస్లో జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులు మాత్రం ఉంటారు. ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారి నేతృత్వంలో, లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగే మహానాడు ఇక్కడ జరగద్ది. ఫీల్డ్ లెవెల్లో అన్ని క్లస్టర్, అంటే సపోజ్ మండలానికి 2 క్లస్టర్లు, పెద్ద మండలం అయితే 3 క్లస్టర్లు, దాంట్లో ఆ క్లస్టర్లో స్క్రీన్ పెట్టుకొని వర్చువల్గా ఇక్కడ జరిగే సభ అంతా వాళ్ళు ఆలకించే విధంగా అక్కడ పార్టీ ప్రెసిడెంట్, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు, యూనిట్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ దాదాపు 300 చిల్లర మంది కూర్చుంటారు. స్వేచ్ఛగా ఎవరికైతే చట్టాలకు అనుగుణంగా పౌరులు స్వేచ్ఛగా బతికే అవకాశం కూటమి ప్రభుత్వంలో వచ్చింది. రాష్ట్రం కూడా ముందుకు పోతుంది. లక్షల కోట్ల పెట్టుబడి, ఉద్యోగాలు, ఉపాధి, పరిశ్రమలు రావటం, ఇవన్నీ ఒక చేంజ్ అన్నమాట.